నమస్తే, వెల్కమ్ టు ఫోకస్. హైదరాబాద్ మహానగరిలో ఎవరి బతుకు వారిదే, మెతుకు కోసం ఎవరి పోరాటం వారిదే. విద్యార్థులు, ఉద్యోగులు, కార్మికులు ఉరుకులు పరుగులు, తీరికలేని జీవితం. కానీ ఇదంతా కనపడే ఒకానొక ప్రపంచం. హైదరాబాద్ మహానగరంలో ఈ ప్రపంచం వెనుక మరొక చీకటి ప్రపంచం ఉంది. ఆ డార్క్ వరల్డ్ లో ఎవరి ఆట వారిదే, ఎవరి వేట వారిదే. మొన్నటి వరకు సినిమా తారలే అనుకున్నాం. ఇప్పుడు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా దివి నుంచి భూమికి దిగొచ్చిన సెలబ్రిటీస్ లా ఫీల్ అయిపోతున్నారు. కానీ వీరి వెలుగుల వెనుక దాగున్న చీకటి పనులు కూడా ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. సూర్యుడు ఉదయించే వేళ వీళ్ళకి చీకటవుతుంది. సూర్యుడు అస్తమిస్తున్న వేళ వీళ్ళకు తెల్లవారుతుంది. వీళ్ళు ఒరగబెట్టేదంతా జల్సాల పేరుతో గలీజ్ దందాలు, ఇల్లీగల్ పనులు, అసభ్యకర చేష్టలు. ఒక్క మాటలో చెప్పాలంటే సెక్స్, మత్తు, ఈ రెండింటి చుట్టే చక్కర్లు కొడుతూ ఉంటారు. ఉరుకుల పరుగుల నగరం, సిటీ నిండా జనం, ఒక్కరికీ క్షణం తీరికుండదు. గజిబిజి జీవితం. పొద్దున్నే విద్యార్థులు స్కూళ్లు, కాలేజీలకు పయనం. ఉద్యోగులు, కార్మికులు బతుకు ప్రయాణం. ఇదంతా నగరానికి ఓవైపే. నగరానికి మరోవైపు పెద్ద మాయాబజారే నడుస్తోంది. నగరం నిద్రపోతున్న వేళ వాళ్లకు తెల్లారుతుంది. ప్రపంచం ఏమైపోయినా పర్వాలేదు, వాళ్లకు కావాల్సినవి వాళ్లకు దక్కితే చాలు. వీళ్లెవరో ఉద్యోగులు, వ్యాపారస్తులు అనుకుంటే పొరపాటే. వీళ్లదంతా డ్రగ్స్, గంజాయి, సెక్స్, ఇల్లీగల్ అఫైర్స్, బెట్టింగ్, బ్లాక్మెయిల్, ఇలా ఎన్నెన్నో. సభ్య సమాజానికి ఏ ఒక్కటీ పనికి రాకపోగా సమాజం తలదించుకునే పనులకు పాల్పడుతూ ఉంటారు. పొద్దంతా రెక్కలు ముక్కలు చేసుకుని జనం నిద్రపోతే ఈ కొవ్వెక్కిన బలిసిన జనం మేల్కొంటారు. భాగ్యనగరంలో మరో ప్రపంచం, మరో చీకటి సామ్రాజ్యం మేల్కొంటుంది. అంతర్జాతీయ ఖ్యాతి పొందిన భాగ్యనగరంలో టాలెంట్కి కొదవలేదు. ఐటీ, రియల్ ఎస్టేట్, ఫార్మా, సినిమా, స్పోర్ట్స్, ఇండస్ట్రీస్, విద్య, వైద్యం, అన్ని రంగాలలోనూ ఆరితేరిన వాళ్లున్నారు. కొన్ని రంగాలలో ప్రపంచ ఖ్యాతి పొందిన వాళ్లు ఉన్నారు. ఇదే మహానగరంలో నీచ్ కమీనే కుత్తేగాళ్లు ఉన్నారు. వీళ్లకు ఈ రంగాలతో పనిలేదు. నగరం ఎటుపోతున్నా, ఏమైపోతున్నా సంబంధం లేదు. ప్రపంచమంతా ఓ దిక్కుంటే వీళ్లదంతా మరో మాయాలోకం. బడాబాబుల పుత్రరత్నాలు చేసే అరాచకాలు, అసాంఘిక కార్యకలాపాలు మొన్నటి వరకు మీడియాలో ప్రముఖంగా ప్రసారమయ్యేవి. ఇప్పుడు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ల అరాచకాలు ఒక్కొక్కటిగా వెలుగులోకొస్తున్నాయి. చీకటి పనులు తేటగా వెలుగులోకొస్తున్నాయి. ఇన్స్టాలో రకరకాల డ్యాన్సులు, చండాలపు వీడియోలు చేస్తున్నారు. కొందరు గొర్రెల మందల్లాంటి ఫాలోవర్లు పెరిగిపోతున్నారు. దీంతో తామేదో సెలబ్రిటీలు, దివి నుంచి భువికి దిగివచ్చిన తారలు, తారకలమనే రేంజ్లో బిల్డప్పులిస్తున్నారు. ఇక్కడితో ఆగటం లేదు. ఫోన్లో టింగుమని మోగే వారి వీడియోల నోటిఫికేషన్ల వెనుక కనపడని చీకటి కోణం ఉంది. ఎవ్వరికీ అంతుబట్టని మైకపు ప్రపంచముంది. ఈ మధ్య వెలుగులోకొస్తున్న ఉదంతాలే అందుకు నిదర్శనం. ఒకరా ఇద్దరా, లెక్కలేనంతమంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లమనే ట్యాగేసుకుని వీడియోలు వదులుతున్నారు. కానీ చెప్పేవి శ్రీరంగనీతులు చందంగా వీరి వ్యవహారం ఉంది. వీరి యవ్వారమే టోటల్ తేడా. ఎలా సంపాదిస్తున్నారో, ఎలా డబ్బులు వచ్చి వీరి ఒళ్ళో వాలిపోతున్నాయో, కొత్తగా ఎలాంటి ఎంజాయ్మెంట్లను కనిపెడుతున్నారో, రేవ్ పార్టీలంటూ ఎందుకంత వెర్రెక్కిపోతున్నారో, గ్రూప్ సెక్సులంటూ విచ్చలవిడితనానికి బానిసవుతున్నారో, మందు, డ్రగ్స్, గంజాయికి జీవితాలను ఎలా అర్పించేసుకుంటున్నారో, బరితెగించి వీడియో కాల్లో బూతులతో రెచ్చిపోతున్నారో, సామాన్య జనానికి అర్థం కాని ఒక పజిల్. మస్తాన్ సాయి అండుకో మాయాలోకం, అంతుబట్టని మాయాబజార్. నగరంలో 15 ఏళ్ల కిందట పబ్ పేరుతో మొదలైన చండాలపు కల్చర్ ఇప్పుడు నగరాన్నే భ్రష్టు పట్టిస్తుంటే, సోషల్ మీడియాలో సెలబ్రిటీల కంపు కార్యకలాపాలు వికారపు లోకాన్ని తలపిస్తున్నాయి. ప్రపంచాన్ని మరపించే గమ్మత్తైన లోకం స్వర్గ సుఖాల్ని అందిస్తూ చిత్తు చేస్తోంది. మారిన నేటి ఫాస్ట్ కల్చర్కు ఓ సాఫ్ట్ అడ్రస్, బలిసిన బడాబాబుల పిల్లలకు ఓ స్టేటస్ సింబల్, అలసిన యూత్ సేదతీరే ఓ రిఫ్రెష్మెంట్, వయసులో ఉన్న కుర్రజంటకు డేటింగ్ స్పాట్, వీకెండ్ ఎంజాయ్ చేయాలనుకునే యూత్కు హాట్ స్పాట్, పార్టీ కల్చర్ను ప్రోత్సహిస్తున్న లవ్లీ పాయింట్, పాష్ లైఫ్కు అలవాటు పడ్డ వాళ్లకు తమ దర్పాన్ని ప్రదర్శించుకునే పేస్ట్రీ స్పాట్. ఇలా చెప్పుకునేందుకు బాగానే ఉన్నా ఒక్కసారి ఆ మసక చీకటిని దాటుకుని లోపలికి వెళ్తే కానీ తెలీదు. డార్క్ నైట్ల వెనక దాగున్న డ్రాగన్ ఏంటో. చీకటి పడితే అక్కడ కొత్త లోకం తలుపులు తెరుచుకుంటాయి. అమ్మాయిల ఒంటిపై పావు వంతే దుస్తులుండాలి. అబ్బాయిలకు ఓ డ్రెస్ కోడ్ ఉంటుంది. డబ్బున్నంత మాత్రాన అందరికీ ఎంట్రీ ఉండదు. ఎందుకంటే లోపల జరిగేది వేరే కాబట్టి. మత్తెక్కి కొట్టుకునే యూత్కు డేటింగ్ స్పాట్, వావి వరుసలు కూడా మరిచి కులాసాల విలాసాల్లో మునిగితేలే గమ్మత్తైన కొత్త లోకం.
ఈ డార్క్ నైట్ పబ్బు మబ్బుల వెనుక ఓ డ్రాకుల్లా దాగుంది. అది అలాంటిలాంటి భూతం కాదు, మగువల జీవితాలను నిలువునా ముంచేసే భూతం, వారి మానప్రాణాలను పీల్చేసే భూతం. డ్రగ్స్ ఇన్నాళ్ళు జనానికి సినిమాల్లోనే వినిపించే పదం, తెరపైనే కనిపించే వస్తువు. కానీ పబ్ల పుణ్యమాని ఇప్పుడు ఆ డ్రగ్స్ చాక్లెట్లు దొరికినంత ఈజీగా దొరికేస్తున్నాయి. డ్రగ్స్ లభించినంత మాత్రాన సరిపోదు, మరి డ్రగ్స్ సేవించటానికి ఓ ప్లేస్ కావాలి. అది ఎవ్వరికీ తెలియకూడదు. డ్రగ్స్ ఇంజెక్ట్ చేసుకున్నాక నషాళానికెక్కాక ఆ మత్తులో జోగినంత వరకు ఎవ్వరికీ తెలియకూడదు. ఇంట్లో అయితే కుదరదు, కాలేజ్ పనికిరాదు. అందుకే ఇలాంటి వాళ్లందరికీ ఇలాంటి పనుల కోసం ఒకటే హాట్స్పాట్, అదే పబ్. మోకాళ్ల దాకా అంటే కూడా ఎక్కువేమో, అంతకు పైకే చెడ్డీల్లాంటి మిడ్డీలు. జడలేసుకోవటం ఎప్పుడో మానేశారు. పెర్ఫ్యూమ్లు, లిప్స్టిక్లు మామూలు వేషాలు కావు. రాత్రి 9 అయిందంటే చాలు రోడ్డెక్కేస్తారు. పక్కన బాయ్ అయితే పక్కా ఉంటాడు, కానీ బాయ్ ఫ్రెండో కాదో కూడా చెప్పలేం. చలో పబ్ అంటూ చక్కర్లు కొడతారు. ఎవరండి అర్ధరాత్రి అమ్మాయి ఒంటరిగా తిరిగినప్పుడే దేశానికి స్వాతంత్రం వచ్చినట్టు అన్నది? పాపం ఆ మహాత్ముడే వీళ్లనిలా చూసుంటే చేతిలో ఉన్న కర్ర విరిగేదాకా చావుగొట్టేవారు. సాయంత్రం మొదలు తెల్లవారుజాము దాకా రోడ్లపై హల్చల్. ముక్క చుక్క స్టేజ్ ఎప్పుడో దాటేశారు. సిగరెట్టు చీపైపోయింది. డ్రగ్స్, గంజాయిదే ఇప్పుడు పబ్బుల్లో హవా. కొకైన్, బ్రౌన్ షుగర్, యాంఫిటమైన్ ఇలా రకరకాల మత్తు పదార్థాలు హుక్కా, సిగరెట్స్ రూపంలో పబ్బులో దొరుకుతున్నాయి. డ్రగ్స్ టేస్ట్ సరదా కాస్త బానిసలుగా మార్చేసింది. టీనేజ్ అమ్మాయిలే కాదు, ఆంటీలు సైతం వెయ్, మందై, చిందై అంటూ బానిసలైపోయారు. బయటకు చీకటే, అసలు విశ్వరూపం లోపలుంటుంది. రంగురంగుల లైట్లు, అంతకు మించిన కలర్ఫుల్ అమ్మాయిలు, హోరెత్తించే డీజే సౌండ్లు, రకరకాల లిక్కర్లు, కాక్టైల్స్, మాక్టైల్స్. అబ్బో, మరో ప్రపంచమే. ఇప్పుడీ ప్రపంచ జనానికి తోడు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, యూట్యూబర్లు, ఇన్స్టా సెలబ్రిటీలు తోడయ్యారు. వీరి డార్క్ లైఫ్కు సంబంధించి ఒక్కొక్కటి వెలుగులోకొస్తున్నాయి. వాడొక హైటెక్ కామ పిశాచి. ఇన్స్టా, యూట్యూబ్, ఫేస్బుక్, వాట్సాప్ వంటి సోషల్ మీడియా వేదికల్లో వందలాది మందిని చెరబట్టాడు, అత్యాచారం చేశాడు. న్యూడ్ వీడియోలు రికార్డ్ చేసి బ్లాక్మెయిల్ చేశాడు. రికార్డ్ చేసిన వీడియోలను పోర్న్ సైట్లకు అమ్ముతున్నాడు. ప్రేమ పేరుతో కొందరిని, పెళ్లి పేరుతో కొందరిని, డ్రగ్స్, గంజా ఇచ్చి మరికొందరిని, ఇలా వందలాది మందిని ట్రాప్ చేసి అఘాయిత్యాలకు పాల్పడ్డాడు. వీడి బాధితుల్లో సినిమా వాళ్ళు, సెలబ్రిటీలు ఉన్నారు. ఎంతకు ఎవరి సెక్స్ సైకో? ఈ కామాంధుడి ట్రాప్లో వందలాది అమ్మాయిలు అంత ఈజీగా ఎలా పడుతున్నారు? మస్తాన్ సాయి కొన్ని రోజులుగా తెలుగు రాష్ట్రాలలో ఈ సైకో పేరు మారుమోగుతోంది. ఈ సెక్స్ పిచ్చోడి వలలో ఎంతోమంది అమాయక యువతులు బలయ్యారు. ప్రేమ, పెళ్లి పేరుతో దగ్గరై చనువుగా ఉంటూ ముద్దులు పెడుతూ వీడియోలు తీసుకున్నాడు. ఆ వీడియోలను చూపించి బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డాడు. వీటిని కూడా వీడియోలు తీసి బ్లాక్మెయిల్ చేసి డబ్బులు డిమాండ్ చేశాడు. డబ్బులిస్తే సరి, లేకపోతే బెదిరింపులకు పాల్పడుతూ పలుమార్లు అత్యాచారం చేశాడు. చివరకు ఆ వీడియోలను పోర్న్ సైట్లకు అమ్ముకున్నాడు. వీడికి మరో మాయరోగం కూడా ఉంది. డ్రగ్స్, గంజాయి తీసుకోవటమే కాకుండా అమ్ముతుంటాడు కూడా. డ్రగ్స్ కోసమో, గంజాయి కోసమో వీడి దగ్గరికి వచ్చిన యువతులపై కూడా అత్యాచారానికి పాల్పడ్డాడు. గ్రాము గంజాయి కావాలన్నా నాతో పడుకోవాల్సిందే అంటాడు. కాదు కూడదు అన్నా బ్లాక్మెయిల్ చేసి మరీ అత్యాచారాలకు పాల్పడుతుంటాడు కీచక మస్తాన్ సాయి. గుంటూరుకు చెందిన మస్తాన్ సాయి కొన్నేళ్లుగా అమ్మాయిల జీవితాలతో ఆడుకుంటున్నా హీరో రాజ్ తరుణ్, లావణ్య కేసుతో వెలుగులోకొచ్చాడు. అంతకుముందు వరలక్ష్మి టిఫిన్ సెంటర్ డ్రగ్ కేసులో అరెస్టైన వీడి నీచ భాగోతం బయటకు రాలేదు. కేవలం డ్రగ్స్కే పరిమితమైంది. కానీ రాజ్ తరుణ్ తనను పెళ్లి చేసుకుని మోసం చేశాడని ఫిర్యాదు చేసిన లావణ్య ద్వారా మస్తాన్ సాయి కీచక అవతారాలు వెలుగులోకొచ్చాయి. అప్పుడు కూడా ఒకరిద్దరి జీవితాలతో మస్తాన్ సాయి ఆడుకున్నాడని మాత్రమే బయటకొచ్చింది. కానీ ఎలాంటి ఆధారాలు లభ్యం కాలేదు. బాధితులు బయటకు రాలేదు. తాజాగా లావణ్య మరోసారి పోలీసుల్ని ఆశ్రయించింది. ఈసారి రాజ్ తరుణ్ కోసం కాదు, మస్తాన్ సాయి తనను హత్య చేసేందుకు కుట్ర చేస్తున్నాడని, మస్తాన్ సాయి నుంచి తనకు ప్రాణహాని ఉందని లావణ్య నార్సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. మస్తాన్ సాయి తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని, వీడియోలు తీసి బ్లాక్మెయిల్ చేశాడని కంప్లైంట్లో చెప్పింది. అందుకు సంబంధించిన వీడియోలను కూడా ఆధారాలుగా ఫిర్యాదుతో పాటిచ్చింది. మస్తాన్ సాయిపై నార్సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేసిన లావణ్య ఒక హార్డ్ డిస్క్ను కూడా ఇచ్చింది. హార్డ్ డిస్క్లో వందలాది వీడియోలు ఉన్నాయి. వీడియోలు చూసిన పోలీసులు షాక్ అయ్యారు. ఎంతోమంది యువతులతో మస్తాన్ సాయి అసభ్యకరంగా ప్రవర్తిస్తూ వికృత చేష్టలు చేస్తూ ఉన్న వీడియోలు ఉన్నాయి. కొంతమంది యువతుల న్యూడ్ వీడియోలు ఉన్నాయి.
మరికొంతమంది యువతులతో న్యూడ్ వీడియో కాల్స్ మాట్లాడుతున్నవి ఉన్నాయి. దీంతో పోలీసులు మస్తాన్ సాయిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. ఒక్కో వీడియోలో ఒక్కో అమ్మాయికి చెందిన పదుల సంఖ్యల్లో వీడియోలు. అసలు వీళ్లంతా ఎవరు? ఎవరైనా మస్తాన్ సాయిపై ఫిర్యాదు చేశారా? ఎక్కడైనా బ్లాక్మెయిల్ కేసులు మస్తాన్ సాయిపై ఉన్నాయా అని పోలీసులు జల్లెడపడుతున్నారు. గుంటూరులో జులాయిగా తిరిగే మస్తాన్ సాయికి గంజాయి, డ్రగ్స్ తీసుకునే అలవాటుంది. వీటి కోసం తరచూ హైదరాబాద్ వచ్చేవాడు. పెద్ద ఎత్తున గంజాయి, డ్రగ్స్ కొనుగోలు చేసి వాటిని గుంటూరులో, ఏపీలోని పలు ప్రాంతాల్లో కన్జ్యూమర్లకు విక్రయించేవాడు. హైదరాబాద్కు వచ్చిపోయే క్రమంలో డ్రగ్ పెడ్లర్స్తో స్నేహం కుదిరింది. నెట్వర్క్ పెరిగింది. దీంతో హైదరాబాద్లోనే ఉంటూ డ్రగ్స్, గంజాయి విక్రయాలు చేశాడు. కన్జ్యూమర్ మస్తాన్ సాయి ఏకంగా డ్రగ్ పెడ్లర్గా మారాడు. మాదక ద్రవ్యాల కోసం తన వద్దకు వచ్చేవారిలో యువతులు కూడా ఉన్నారు. ఇదే అదనుగా తీసుకున్న మస్తాన్ సాయి గంజాయి, డ్రగ్స్ను విక్రయిస్తూ యువతులతో స్నేహం పెంచుకున్నాడు. తన ఫ్లాట్లోనే డ్రగ్ పార్టీ చేసుకుందామని, ఫ్రీగా డ్రగ్, గంజాయి ఇస్తానని ఆఫర్ చేశాడు. దీంతో యువతులతో, తన స్నేహితులతో పార్టీలు ఆర్గనైజ్ చేశాడు. డబ్బు ఆశ చూపి సినిమాల్లో అవకాశం పేరుతో, ఉద్యోగాల పేరుతో, మాదక ద్రవ్యాల పేరుతో ఇలా రకరకాలుగా వాళ్లను ప్రలోభపెట్టి తన కామవాంఛ తీర్చుకునేవాడు. ఆపై బ్లాక్మెయిల్ చేయటం స్టార్ట్ చేశాడు. చివరకు మస్తాన్ సాయి ఓ సెక్స్ సైకోగా మారాడు. తన కన్ను పడిందంటే చాలు ఆ యువతి తన వశం అవ్వాల్సిందే అన్నట్టుగా మారాడు. ఇంత జరుగుతున్నా మస్తాన్ సాయి బాధితుల్లో ఒక్క యువతి కూడా ఫిర్యాదు చేయలేదంటే ఆశ్చర్యంగా ఉందా? ఇంత చేసిన మస్తాన్ సాయి తనపై ఫిర్యాదు దాకా వెళ్లకుండా కూడా అడ్డుకోగలిగాడు. ఎవరైనా యువతి ఫిర్యాదు చేస్తానని అంటే చాలు వెంటనే మస్తాన్ సాయి ఫ్యాన్కు ఉరివేసుకున్నట్టు నటిస్తాడు. వీడియో కాల్ చేసి ఏడుస్తాడు. నువ్వు ఫిర్యాదు చేస్తే పిఎస్కు వెళ్లేలోపే ఆత్మహత్య చేసుకుంటాను అంటాడు. దీంతో బాధిత యువతులు కూడా ధైర్యం చేయలేకపోతున్నారు. అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు అన్నట్టు బెదిరించడమే కాదు, ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేయటంలోనూ ఆరితేరాడు మస్తాన్ సాయి. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, స్మార్ట్ ఫోన్ సెలబ్రిటీలు వీరంతా నిత్యం జనాల కళ్ల ముందు ఉన్నట్టే ఉంటారు. అయితే కనపడే లోకం వెనక కనపడిన మరొక ప్రపంచాన్ని నడుపుతున్నారు. ఫన్ బకెట్ భార్గవ్, షణ్ముఖ్, హర్ష సాయి, శేఖర్ భాష ఇలాంటి సోషల్ మీడియా స్టార్ల లీలలు అనేన్ని కావు. సోషల్ మీడియా పనికి మాలిన వారిని కూడా తెగ పాపులర్ చేసేసింది. వారిలో కొందరు అందివచ్చిన అవకాశాలను ఉపయోగించుకుని బాగా ఎదిగారు. మరికొందరు మాత్రం తమ వంకర బుద్ధితో పాతాళానికి పడిపోయారు. కొందరు అంచెలంచెలుగా ఎదుగుతుంటే మరికొందరి వక్రబుద్ధి అంచెలంచెలుగా దిగజారుస్తోంది. సోషల్ మీడియాలో ఫాలోవర్స్ను సంపాదించుకోవటానికి ఎంతో కష్టపడాల్సి వస్తుంది. కానీ అంతలోనే వాళ్లు చేసే నీచపు పనులు బజారున పడేలా చేస్తాయి. కంటెంట్ క్రియేటర్స్గా యువత మారి సమాజంలో అత్యంత ప్రాచుర్యం పొందినవారు అనేక మంది ఉన్నారు. కానీ ఆ ప్రాచుర్యాన్ని కొంతమంది మాత్రమే నిలుపుకుని ఉన్నత శిఖరాలను అందుకుంటుంటే మరికొందరు మొదటి దశలోనే అమాంతం కుంగి నేల కొరిగిపోతున్నారు. ఇప్పుడా జాబితాలో టిక్ టాక్ ఫేమ్ ఫన్ బకెట్ భార్గవ్ చేరుకున్నాడు. మైనర్ బాలికపై అఘాయిత్యం కేసులో భార్గవ్కు 20 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ విశాఖ స్పెషల్ కోర్టు తీర్పు వెల్లడించింది. హెల్ప్ మీ సార్, ప్లీజ్ హెల్ప్ మీ. టిక్ టాక్ పుణ్యాన కొందరికి సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్ వచ్చింది. వాళ్ల వీడియోలు వైరల్ కావటంతో బుల్లితెరపై అవకాశాలు దక్కిన వాళ్లు కూడా ఉన్నారు. అలాంటి వారిలో ఫన్ బకెట్ భార్గవ్ ఒకడు. టిక్ టాక్, యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టాలో భార్గవ్కు ఫాలోవర్స్ సంఖ్య ఎక్కువే. అదే అతన్ని హద్దులు దాటేలా చేసింది. విశాఖపట్నంలోని కొత్త వలసకు చెందిన చిప్పాడ భార్గవ్ అలియాస్ ఫన్ బకెట్ భార్గవ్ కరోనా లాక్డౌన్ సమయంలో టిక్ టాక్లో వీడియోలు చేసి ఫేమస్ అయ్యాడు. అంతకుముందు కూడా అడపాదడపా వీడియోలు చేసినా అంతగా రాని క్రేజ్ టిక్ టాక్ పుణ్యమాని పెరిగింది. ఫాలోవర్లు పెరిగిన వెంటనే సెలబ్రిటీలా ఫీలైన భార్గవ్ వెంటనే రూటు మార్చాడు. విశాఖపట్నంలోని సింహపురి కాలనీలో తల్లితో కలిసి ఉండే 14 ఏళ్ల మైనర్ అమ్మాయికి టిక్ టాక్ వీడియోలు చేయటమంటే చాలా ఇష్టం. ఆ క్రమంలోనే భార్గవ్ ఆమెతో పరిచయం పెంచుకున్నాడు. టిక్ టాక్ వీడియోల ద్వారా పాపులర్ చేస్తానని ఆమెను నమ్మించాడు. ఇద్దరు అన్నా, చెల్లెలు అంటూ వరసలతో పిలుచుకునేవారు. చెల్లి అనటంతో ఆమె భార్గవ్తో మరింత స్నేహంగా ఉండేది. ఇలా సన్నిహితంగా ఉన్న ఆమెకు ఏవేవో మాయమాటలు చెప్పాడు. మరింత దగ్గరయ్యాడు. వరస మారింది, పిలుపు మారింది. ఆ తర్వాత జరగకూడనిది జరిగింది. అతడు చేయకూడని పని చేశాడు. భార్గవ్ మాటలను ఆ అమ్మాయి గుడ్డిగా నమ్మింది. ఇద్దరూ శారీరకంగా దగ్గరయ్యారు. పలుమార్లు కలిశారు. ఆమె గర్భవతైంది. 4 నెలల గర్భం వచ్చే వరకు బాలిక తల్లి గుర్తించకపోవటంతో ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకొచ్చింది.
అయితే ఈలోపే భార్గవ్ విశాఖ నుంచి హైదరాబాద్కు జంప్ అయ్యాడు. హైదరాబాదులో అవకాశాలు వచ్చాయని రాత్రికి రాత్రి మకాం మార్చాడు. కొన్ని ఆడియో ఫంక్షన్స్లో స్కిట్లు కూడా చేశాడు. ఎక్కడా పెద్దగా చెప్పుకోదగ్గ అవకాశాలు రాకపోవడంతో మళ్లీ విశాఖ వచ్చాడు. టిక్టాక్ బ్యాన్ కావడంతో వేరే యాప్స్లో వీడియోలు చేసుకుంటూ ఉన్న భార్గవ్ను ఆమె తల్లి ఫిర్యాదుతో పోలీసులు అరెస్ట్ చేశారు. పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేసిన పెందుర్తి పోలీసులు భార్గవ్ను రిమాండ్కు తరలించారు. వెబ్ సిరీస్లో అవకాశాలిప్పిస్తానని మాయమాటలు చెప్పి మైనర్ బాలికను భార్గవ్ లొంగదీసుకున్నట్టు దర్యాప్తులో తేల్చారు పోలీసులు. పోలీసులు సమర్పించిన ఆధారాలు పరిశీలించిన విశాఖ స్పెషల్ పోక్సో కోర్టు ఫన్ బకెట్ భార్గవ్కి 20 ఏళ్ల జైలు శిక్ష, 4 లక్షల రూపాయల జరిమానా విధించింది. యూట్యూబర్, బిగ్ బాస్ ఫేమ్ షణ్ముఖ్ ఆగడాలు ఒక్కొక్కటిగా బయటకొచ్చాయి. షణ్ముఖ్ తన ఫ్లాట్లోనే గంజాయి సేవిస్తున్నాడన్న ఆరోపణలొచ్చాయి. షార్ట్ ఫిల్మ్స్లో అవకాశాలిప్పిస్తానని షణ్ముఖ్ పలువురు అమ్మాయిలను మోసం చేశాడని గుర్తించారు పోలీసులు. తన పాటలతో యూట్యూబ్లో ఫేమస్ అయిన ఫోక్ సింగర్ మల్లిక్ తేజ్ ఎంత వేగంగా ఎదిగాడో అంతే వేగంగా దిగజారిపోయాడన్న విమర్శలు ఉన్నాయి. తనతో పాటు అనేక పాటలు పాడిన ఒక యువతిపై అత్యాచారానికి పాల్పడ్డాడన్న ఆరోపణలు ఉన్నాయి. ఇక కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ అనేక కేసులు ఎదుర్కొన్నాడు. తనతో పాటు అనేక పాటలకు కొరియోగ్రాఫ్ చేసిన యువతిని లైంగికంగా వేధించినట్టు కేసులు కూడా నమోదయ్యాయి. మరో యూట్యూబర్ హర్ష సాయిపై ఆరోపణలు సంచలనం సృష్టించాయి. ఒక మహిళా ప్రొడ్యూసర్ పట్ల అసభ్యంగా ప్రవర్తించాడన్న ఆరోపణలు కలకలం రేపాయి. ఇలా చెప్పుకుంటూ పోతే దారి తప్పిన ఎందరో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు స్మార్ట్ ఫోన్ పుణ్యమాని తమకు కొద్ది కాలంలోనే వచ్చిపడ్డ క్రేజ్ను రకరకాలుగా వాడుకుంటున్నారు. కొందరు బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తూ ఎందరో యువతీ యువకులు దారి తప్పేలా చేస్తున్నారు. ఇంకొందరు సినిమాల్లో అవకాశాలంటూ యువతులపై లైంగిక దాడులకు తెగబడుతున్నారు. మస్తాన్ సాయి, లావణ్య, హర్ష సాయి, షణ్ముఖ్, ఫన్ బకెట్ భార్గవ్ ఇంకా ఎందరో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు దారి తప్పుతున్నారు. నగరమంతా నిద్రపోతున్న వేళ వీరి అరాచకాలు మేలుకొంటున్నాయి. చీకటి వ్యసనాలలో మునిగి తేలుతున్నారు. కఠిన చర్యలతోనే వీరి అరాచకాలకు అడ్డుకట్టపడుతుందని జనం అంటున్నారు.